పూజలు చేశామల్ మీరు ఇచ్చిన బిడ్డలుగా నీవే తీసుకుపోయావల్ల ఒకే చెట్టుకు ఒకే కాయలు ఒకే తీగకు ఒకే పువ్వులు ఒకే చెట్టుకు ఒకే కాయలు ఒకే తీగకు ఒకే పువ్వు ఒకే తల్లికి పుట్టిన పుట్టులెందుకు మాకు అల్లా అల్లా सबके सलाम के महाराज भाई क्या करने हरे नादी కొడుకు ఇల్లు విడిచి పెట్టిపోయా హరే వాణి కొరకు తిరిగి తిరిగి హరే కంటికి నిద్ర లేకపోయా కంటికి కూడు లేదు కడుపుకి నిద్ర లేదు హరే పిల్లవాడిని వెతకటానికి హరే నాది పిల్లానికి పోయా హరే నాది బేటాకి పోయా చూసారు హరే వానికి వెతకటానికి నాది హొల్లు వరకు పోయా సంద బొద్దుల కాడ నా కొడుకు సుతయ్యో అందగాడ వేడు నా బేటా సుతయ్యా ఏ సందలో చూసిన కాను ఏ గంజలో చూసిన కాను కనారడయ్యా నా కొడుకు సుతయ్యా కనారడయ్యా
కోతులు అక్కడ తిరిగి అక్కడ కూర్చున్నావు. హరే మనవో హరే మామా మామా చాలా రోజులు కనిపించావేంది మామా? నీ దగ్గర సరుకు సామాన్ చాలా ఉంది. ఇదేంది మామా? ఇది చెప్పరా అల్లుడ్. అదేనికి మామా? ఎక్కడ అన్నం మగలేదు అక్కడ అంబా అంట అంత పెడతారు తింట. మరి ఇదేంది మామా? మరి సంకలోదేంది మామా? ఇది పాత గొడ్ల మోటార్ అల్లుడ్. అదే పని చేసింది మామా? ఎక్కడ నిద్ర వస్తే అక్కడ పక్క వేసి పడుకుంటా. మరి ఇదేంది మామా? పట్నేసి ఏ లేదు పట్నేసి మరి వెనకదేంది మామా? ఇది పోస్ట్ ఆఫీస్. అదేని పని చేసింది మామూ? ఈ ఊర్లో ఉత్తరాలన్నీ తెచ్చి తింటాడు వేసేది. మరి కాళ్ళ సందుదేంది మామా? ఇది బొట్టరా అల్లుడ్. అదేం పని చేసింది మామా? ఈ ఊర్లో పిల్లలు లేని అందరూ వచ్చి ఈ బొట్టను పూజించుకొని కొబ్బరికాయలు కట్టుకొని దండం పెట్టుకుంటే పిల్లలు లేనికి డజన్ డజన్ పిల్లలు పడతారు. అంత మహాత్మంది అంట మామా నీ కాడ? అది సంతానం మూట. అదే అల్లుడా. మరి ఈ చేతిలోదేంది మామా? ఇది వేణా కుదురు. అదే నీ పని చేస్తుంది మామా? సున్నితమైన పాట పాడుతుంది. ఏది సున్నితమైన పాట ఒకటి పాడు చూద్దాం. చూడండిడా. సంసారం నా సూదిలో ఉంది దారం అది పట్టి ఏంది మామా? ఇంత దేశం తిరిగి వచ్చావు, మరి కొమ్మాల పట్ల ఉన్న తిన్నవట మావా? పొద్దున్నే ఇడ్లీకి తాగాను, మధ్యాహ్నం కాఫీకి తిన్నాను, సాయంత్రం కాల గుడ్డు తిన్నాను. ఏది తింటే నీకెందుకు పే? అదేంది మావా? తిన్నానుడా. పొద్దున్నే ఇడ్లీకి తాగాను, మధ్యాహ్నం కాఫీకి తిన్నాను, సాయంత్రం కాల గుడ్డు తిన్నాను. ఏది తింటే నీకెందుకు పే? అదేంది మావా? పెద్దవాడు అనేది గౌరవంగా పిలిస్తే. అరే నేను తినే తిండి నువ్వు తింటావా? నువ్వు తినే తిండి నా సైతాన్ని కూడా తినదు. ఏం తిండి తింటావు మామా? చదవడా. చెప్పు. నేను తినేది తెరపోతి తిండి, నేను ఉండేది సావింటి, నేను పట్టేది మామా మొత్తం పెళ్లి ఆడ చేసుకున్నావు మామా? ఓరేళ్ళ మెత్తని పెళ్లి చేసుకోబోయే ఎన్నూరు తిరిగాను, ఎన్నో చోట్ల పట్టినా. ఎక్కడెక్కడ తిరిగిన మావావు? చదవడా. సాపగొట్టే సంకన పెట్టే ఓరల్లోడా నేను, సాకలింటికి మనువుకు పోతే ఓరల్లోడా నేను. మామా మన కులంలో పిల్లలు చెక్క సాకు వాళ్ళ ఇంటికి పోయినవా? ఏం చేస్తావాడా? పిల్లల దొరక సీక కులం బాగుంటే నేను సాకలింటికి పోతే తప్పు వచ్చిందా? అదేంది మావా? ఇచ్చారడు మా మరి సాకులో పిల్లని? వాడు ఊరుకుండా పిల్లతారమ్మని సాకలే మోటు నెట్టిని పెట్టిండు. వాకాడు తీసుకుపోయి వాడు కింద ఉతిక పైన ఉతిక పైన ఉతిక. మామా ఎంతకి సాకులో పిల్లలు ఇచ్చిందా?
అక్కడి నుంచి ఎక్కడ పోయావు మావా? సాపదొట్టే సంకన పెట్టే ఓరెల్లోడా నేను మంగళింటికి మలుపుకుపోతే ఓరెల్లోడా నేను. మామా మన కులంలో పిల్లల దిక్క మంగళాలు ఇంటికి పోయిన ఉంటావా మనకి? ఏం చేస్తావాడా పిల్లల వరకు మంగళ ఇంటికి గొడవైనా మరి ఇచ్చారా మా వాళ్ళు? వాడు ఊరుకుండా పిల్లలు తరమని పోయి మంగళ షాపులో కూర్చోబెట్టిండు. కూర్చోబెట్టి వాడు కింద గొరిక పైన గొరిక పైన గొరిక, అక్కడి నుంచి ఎక్కడ పోయిన మావా? అంతలో అక్కడ తిరిగి తిరిగి పోయి మా తాతను పట్టినా. ఇచ్చిందా మావా? మా తాతయ్య కొడుకు అండి నాకు మామయ్య కావాలండి, నా మామయ్య కావాలండి, నాకు అత్తయ్య కావాలండి, నా అత్తయ్య కూతురండి, నాకు కన్నయ్య కావాలండి, రెండు కొడుకులు అది తెచ్చి పెడుతుంది పడిపోతా. మావా? ఎక్కడెక్కడ తిరిగావు? మరి ఎక్కడెక్కడ దిగావు మావా? చూడండా, నేను తిరిగేది గొంతుల్లోన, నేను చూసేది కింద పైన, అంతదాట బలా వండుకోడికి, అది తెచ్చి పెడితే నేను నిన్నగా కొడుకుంటా, నాలో మావా ఏమా బో గుంజుడు గుంజుతున్నావు? ఓరాడా ఇప్పుడేం చూసాను ఆ గుంజుడు 20 ఏళ్ళ వెనకాల మీ అత్త కొత్తగా కాపురానికి వచ్చినప్పుడు గుంజి 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 డబల్ గుంజి గుంజా. ఇప్పుడు నేను ఫీజు కొట్టేసింది, ట్రాన్స్ఫార్మ్ ఫెయిల్ అయిపోయింది. అదేంది మావా? అప్పుడే ఫెయిల్ అయిపోయిందట మావా? ఏం చేస్తాడా మెత్తకి నాకు మాటలు లెక్క 6 రోజులు అవుతుందా. ఎందుకని మావా? ఓరాడా నాకు అలవాట్లో పొరపాడాయి ఈ ఊర్లో నాకు 3 ముండ్లు ఉన్నారుడా. వాళ్ళు ఎవరెవరు మావా? ఒకటి పీకుడు పువ్వు, రెండోది లాగుడు పువ్వు, మూడోది తొత్తర పువ్వు. అది చూసి మీ అత్తరు నాతో పలకడం అనుకుందాడా. అదేంది మావా? 3 ముండ్లు ఉన్నారంట మావా నీకు ఊళ్ళో? ఏం చేయాలడా మిత్తం చూడడం లేకపోతున్నా. అసలు మత్తగా నీకు పగ ఎందుకు వచ్చింది మావా? చూడాడా గోపాల బాల టటమా, నా సోదరయ్య టటమా, గోపాల టటమా. సంవత్సరం సేవ చేసి సట్టి కింద పెట్టుకుంటే సంవత్సరం సేవ చేసి సట్టి కింద పెట్టుకుంటే వైరాగి పిల్లలు మెత్తగా నాకు గోపాల
మెత్తగా తెలియకుండా వాడు రాసి పెట్టుకున్నా. ఏం దాచి పెట్టు మావా? బంగారం ఏంటియా? బంగారా ఏంటా? అంతకంటే గొప్పదే. అదేంది మావు? ఏదో చెప్పావా? ఏంటో చెప్పమావా? నువ్వెవరు చెప్పనట్టు చదువుతా. చెప్పను, ఎవరు చెప్పమావా? పెద్దాడి కోసి కింద కళ్ళ ముక్క దాచుకుంటే పెద్దాడి కోసి కింద కళ్ళ ముక్క దాచుకుంటే మెత్తడి తావు చూసుకుంటే మూడు మూడు తెలగాలి ముఖ్యమంత సన్నంగాల ముదిమి సాలు బాయ గోపాల బాల ఏం చేయడం మిత్తం చూడడం లాగపోతున్నా. మరి ఏం చేద్దామా? అక్కడికి మొన్న ఒక రోజు సందకాండు నిద్రపట్ల తెల్లారుజాముకులేసి పోయి మీ అత్త కాళ్ళ కట్టకాడు కూర్చున్నా. మిత్తగా ఎడ మండిందో ఏవో ఎడమ కాడు జరుదుకొని కుడికాడుతో లాగి చొక్క తండు తంతే ఇంతలా బొడ దిగిందోడా. అదేంది మావా? ఇప్పుడు దా కొమ్మలపాటు నోకలో అదే మాయ చేసింది. ఇది మత్తదంతా దిగిన పుడ్డా? అదే చెప్పుకొని సిగ్గాయి సంతానం పుట్ట అని చెప్పుకుంటున్నా. మావా మత్త శాత తన్నులు తిని కొమ్మలపాట్లో చిగ్గు లేకుండా చెబుతున్నావా? ఆ మాట వంటనే నేను చెప్పండి. ఓరలుడా ఓరడా మిత్త నాకు మాటలు కావాలంటే నేను గొర్రెపాడు కొబ్బరిపాడు తిరిగి గోగంకొండ గోగంలోకి వస్తా. నువ్వు ఏచురు అడ్రోడ్డు తిరిగి గోగంకొండ గులగంలోకి రా. ఇద్దరం కలిసి అన్ని పొడద మాటలు పట్టి పోయి మీ అత్తకిద్దాం. అలాగన్నా తీరుద్దాము. ఓరల్డా నాది బిడ్డకి జాగ్రత్త, నాది బుడ్డాకి జాగ్రత్త, నాది మావాడికి జాగ్రత్త, నాకు నేనే జాగ్రత్త, నీకు నువ్వే జాగ్రత్త. టాటా సీ యూ బై బాయ్. జాగ్రత్త మావు, నోకలు పోతారు బామ్మ, కొడతారు. భోజకే వెర్రి మనసా నాదన మేటి తానములోన మేటి తానము ఎందు చోటి తప్పక చూడు మనసా వాట మగ బింబము తేడగా నగపడను తెలివి కలిగే మనసా నీవు తెలివి కలిగే కానమీ వలలోన కానగను చిక్కును కడతీర్చుడు ధ్రువ మనసా నీవు కడతీర్చుడు ధ్రువ మనసా సంసారి వై నీవు హరిని కనుగొను చాలు తొలగునే మనసా ఒంటిగాయ గంటి వాసునే మదిలోన గంట బాయగ నుండు మనసా
నీవు జంట బాయగ నుండు మనసా ఇల్లవాకిలి నాదే ఇల్లాలు నాదే బ్రహ్మజితివయ్య మనసా వానని వలలోన కానుకను మనసా నీవు కడతేర్చుదో మనసా అడ్డి అంటని పండు ఆరంట ఎలుగుచూ ఇంటిలోనున్నది మనస ఒంటిగాయ గంటి వాసుని మదిలోన జంట బాయగ నుండు మనస నీవు జంట బాయగ నుండు మనస ఇల్లవాకిలి నాదే ఇల్లాలు నాదనకు వేల అరే భే, నీకు అటు లేదా దారి ఇటు లేదా దారి చక్కగా నాకు వచ్చి దారి కట్టామట అరే నాది కొద్ది జర్ర పట్టి లేపు జర్ర పట్టి లేపేది అరే మహారాజ్ నాది చెయ్యి పట్టి లేపు ఓ ఎవరు పోయా నువ్వు అరే పైకి చూట్ అది టోపీ అయ్యా అరే దీనికి చూట్ అది ప్యాంట్ అయ్యా అరే దీనికి చూట్ అది కోటు అరే దానికి దీనికి దీనికి దానికి కలిపితే ఏమంటారు బాగానే ఉందయ్యా మిరప చెట్లో పెట్టిన పెడతా మాదిరిగా అరే భే నాది మిరప చెట్లో పెడతా అంటావు అరే నీ అబ్బాకి పెడతా నీ బాబుకి పెడతా నీ తాతకి పెడతా అరే నాకు పెడతా కంటావు బే హే చల్లర బే చల్ పడి చేస్తా అసలు నువ్వు ఎవరు పోయా నీదే ఊరు అరే మాది మిడి 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 మిడిమేళం ఏమయ్యా మిడియాలు పుట్టినాడు మా ఊళ్ళో ఎవరు బతకలేదయ్యా మా హే! ఊళ్ళో. అరే నాకు మిడి మేళం అంటావు అరే నీకు మిడి మేళం అరే నీ తాతకి మిడి మేళం అరే నీ బాబుకి మిడి మేళం అరే నాకు మిడి మేళం అంటావు బే మరి ఏంటో నువ్వు వచ్చింది ఏందో చెప్పు అరే మాది కడప కడప కింద కడుపు కడుపు కింద ముడుమాల ముడుమాల ఓహో మీరు మునుమాలా ఓహో హది మహారాజ్ సరే నీ పేరేందయ్యా అరే నాది పేరు పిక్ అరే మా నాన్న పేరు సిక్ అరే మా అమ్మ పేరు సిక్ నాకు ఏంటయ్యా పీకు లాగు సీకు ఏందయ్యా పేరేందయ్యా అరే ఈడిది ఎక్కడ మకం అరే నాది పేరు పీరు సాహిబ్ అరే మా నాన్న పేరు సేకు సాహిబ్ అరే మా అమ్మ పేరు తెలియదు మహారాజ్ సరే పీరు సాబే నువ్వు అద్గు హది మహారాజ్ సరే ఏంటయ్యా మరి అరే మహారాజ్ అరే నాకు కడుపు వస్తే కడుపు పోయేది మహారాజ్ ఏందయ్యా కడుపు పోయింది నీకు ఆ? ఈ మధ్య మగవాళ్ళు కూడా కడుపులు పోతున్నాయటయా అరే బే అరే నాకు కడుపు పోయిందంటావు అరే నీకు కడుపు పోయా అరే నీ తాతకి కడుపు పోయా అరే నీ బాబుకి కడుపు పోయా అరే నాకు కడుపు పోయిందంటావు బే ఏ చల్లబే చల్ పడి చేస్తా మరి ఏంటో చెప్పబోయా మరి అరే అరే నాది బీబీకి పుట్టిన బుడతాడు పోయాడు మహారాజ్ అరే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు మహారాజ్ నీ కుమారుడు పోయాడయ్యా అది మహారాజ్ నీ కుమారుడు పోయి అన్నాలేందయ్యా అరే నాది కుమారుడు పోయి 3 మోసాలాయా అరే నేను ఎక్కడం బట్టి 6 మోసాలాయా ఇదేందయ్యా కుమారుడు పోయి 3 అన్నావు ఎదగడం 6 నెలలు అన్నావు అరే ఈడిది ఎక్కడ ముఖం దోసకాయ ముఖం అరే మాకు రెయ్యం బగులు లెక్క పెడితే మాకు లెక్క సరిపోతుంది మహారాజ్ ఓహో అట్టనా మరి ఎక్కడెక్కడ తిరిగావయ్యా అరే మహారాజ్ చెబుతాను కొడుకు దాడ తెల్లయకనే తిరిగి తిరిగి వడి చెడుతున్నా దాడ తెల్లయకనే తిరిగి తిరిగి వడి కొడుకు దాడ తెల్లయకనే తిరిగి తిరిగి వడి దాడ తెల్లయకనే తిరిగి తిరిగి వడి తినుకొండ దొనకొండ నడుమ నాగజల్లకొండ తినుకొండ దొనకొండ నడుమ నాగజల్లకొండ కడ చూసిన
కొడుకు జాడ తెలియక తిరిగి తిరిగి వడికెడుతు తీరాల పేరాల ఎలా ముందున ఎద్దన పొడు తీరాల పేరాల ఎలా ముంద ఎద్దన చూసిన నాది బేట లేదు 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 కొడుకు దాడ తెలియకనే తిరిగి తిరిగి వడికెడుతుంది బేట దాడ తెలియకనే తిరిగి తిరిగి వడికెడు ఎక్కడెక్కడ తిరగవయ్యా? సరే సాహిబ్ గారు ఎక్కడెక్కడ తిరిగావా నువ్వు? అరే గుంటూరుకి వెనకాల ఉంది చూడు. అరే గుంటూరుకి వెనకాల ఉంది చూడు గుంటూరుకు వెనకాల నమ్మూరు ఉందయ్యా. అరే దానికి వెనక ఉంది చూడు ఏముందయ్యా నీ మొఖమా? అరే కింద పానీ పోతాది అరే పైన మనుషులు పోతారు అరే మధ్యలో లస్కు పుస్కు లస్కు పుస్కు పుస్కు లస్కు. పూసుకెళ్ళి అరే అక్కడ కొండ మీద మీ అమ్మమ్మ బండి చక్రం తెలుసుకొని చూడు ముక్కుకి ఓహో కనకదుర్గమ్మ దండం పెట్టుకోవయ్యా. హాది మహారాజ్ దుర్గా అరే నాది బేటా ఏడికి వచ్చాడు నడిచాను మహారాజ్ ఓ సాహిబ్ గారు ఏ మా దేవుని పట్టుకుని ఎలా కూలంగా మాట్లాడుతున్నావు ఏంటయ్యా? అరే మహారాజ్ మాకు నోరు తిరగదు అరే నా. సరే అక్కడి నుంచి ఏముందయ్యా ఆమె? అరే ఆమె అరే పీరు నీది బేటా రాలేదు కొండా దిగు అన్నది మహారాజ్ సరే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావయ్యా? అరే కుండ మీద కుండ 7 కుండలు ఉన్నాయి చూడు ఏమి కొండ నీ మొఖంలో కొండ? అరే హాది మహారాజ్ అరే హయ్య ముఖానికి ఇటుపక్క తెల్ల కొమ్ము ఉంటుంది ఇటుపక్క తెల్ల కొమ్ము ఉంటుంది మధ్యలో ఎర్ర కొమ్ము ఉంటుంది చూడు మహారాజ్ ఓహో తిరుపతి వెంకటేశ్వరయ్యా. హాది మహారాజ్ వెనక టేస్ అరే నాది బేటా ఏడికి వచ్చాను అడిగాను మహారాజ్ సాహిబ్ గారు ఏదో మా దేవుని పట్టుకో. మా దేవుని పట్టుకుని అడరంగా మాట్లాడుతున్నా అడ్డగోలుగా మాట్లాడుతున్నా దండం పెట్టుకో. అరే మీకు దేవుడు అయితే ఆయన మాకు భావమర్ది ఎట్లాడే మీకు బామర్దు? అరే మాది చెల్లెలను అరే కొండ మీదకు తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అందుకు మీకు దేవుడు అయ్యాడు మాకు భావమర్ది అయ్యాడు. ఓహో అట్టనా. సరే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావయ్యా? అరే మీది ఊరు సాగుకారి కాడ అరే ఇంత లావున ఇంత పొడుగున నల్లగా పొనుకొని ఉండేది చూడు ఏం సాహిబు నీ పని అయిపోయింది బొత్తిగా. అరే ఈడిది ఎక్కడ ముఖం సాంబారు ముఖం ఇంత లావునేంది? అరే మీకు ధాన్యానికి కొలుస్తారా? ఓహో మానిక హాది మహారాజ్ అరే దానికి సగానికి కోయ్ తవయ్యా. అరే తవ్వ కాదు నీ ఎవ కాదు దానికి సగానికి కోయ్ సోలయ్యా. అరే సోల కాదు సోడ బుడ్డి కాదు అరే దానికి సగానికి కోయ్ అరసోలయ్యా. అరే ఇది ఎక్కడ మాకు గిరసాల ముఖం అరే దానికి సగానికి కోయ్ గిద్దయ్యా. హాది మహారాజ్ అరే గిద్దలూరుకి పోయాను మహారాజ్ అక్కడ ఎంత లెక్క తిరిగినా నాది బేట కాన రాలేదు అరే ఖమ్మం కనిగిరి ఆత్మకూర్ మార్క కుర్రు పోయాను మహారాజ్ సరే అక్కడి నుంచి ఎక్కడికి పోయావయ్యా? ఇది ఊళ్ళోనే తిరిగా మహారాజ్ అరే నాది బేటాని జర్రా చూపిస్తే అరే నీకు దుడ్డు పీకిస్తా. ఏం సాయిబు ఏందా విధంగా మాట్లాడుతున్నావు? అరే మీది భాషలో డబ్బులు అంటారు అరే మాది భాషలో దుడ్డు అంటారు. ఓహో ఎంతతో చెప్పవయ్యా? అరే ఇది కట్ట పీకి ఇస్తా అరే ఇది కట్ట పీకి ఇస్తా అరే ఈడ మూట పీకి లాగి చెక్కులు ఇస్తాను మహారాజ్. సాహిబ్ గారు ఆ రకంగా మాట్లాడతా ఏమిటయ్యా ముందు చాలా ముందు చేసి చూపి. తడకొద్ది ముందు చేసి చెప్తున్నావు ఏంటయ్యా? అరే మేము బడే వ్యాపారాలు చేస్తాం మాకు ముందు మూట కట్టుకుంటాం మహారాజ్. ఏం వ్యాపారం చేస్తావు ఏంటి? అరే మహారాజ్ మేము కప్పల వ్యాపారం చేసాం మహారాజ్. ఏమైనా కలిసి వచ్చిందా దాంట్లో? అరే కప్పల వ్యాపారం చేస్తే మహారాజ్ నీకు ఏమి చదువు కొంచెం కలిసి వచ్చింది మహారాజ్. తర్వాత ఏం వ్యాపారం చేసావయ్యా? అరే రైకా గుడ్డల వ్యాపారం చేసాం మహారాజ్. ఏమైనా కలిసి వచ్చిందా దాంట్లో? మహారాజ్ నీకు ఏమి చదువు రైకల్లో పిరికెళ్ళ వచ్చాయి మహారాజ్. ఓ సాహిబ్ గారు నిన్ను ఆడవాళ్ళు కొడతారయ్యా ఆ విధంగా మాట్లాడుతున్నావు. రైకల్లో పిరికలు ఏంటయ్యా? అరే ఈడిది ఎక్కడ మకం అరే రైకా గుడ్డల అమ్మితే చిల్లర డబ్బులు పిరికెళ్ళ వచ్చాయి మహారాజ్. సరే అక్కడి నుంచి ఏం వ్యాపారం చేసావయ్యా? అరే లింగిలి వ్యాపారం చేశాను మహారాజ్. అక్కడ ఏమైనా కలిసి వచ్చిందా? అరే లింగిరి వ్యాపారంలో
ఇంత లేచింది మహారాజ్. హరే లింగీలో ఇంత పొడుగు లేచింది మహారాజ్. ఏంటిదా ఇది లుంగీలు ఎంత పొడుగు రావడం? హరే లాభానికి వచ్చింది మహారాజ్. హరే వ్యాపారానికి లేచింది. ఓ వ్యాపారమా? తర్వాత ఏం వ్యాపారం చేసావయ్యా? మహారాజ్ నీకు ఏమి చదువు? లంగాల వ్యాపారం చేశాను మహారాజ్. దాంట్లో ఏమైనా వచ్చిందా? హరే నీకు ఏమి చదువు మహారాజ్? కప్పల్లో కలిసి వచ్చింది, రైకల్లో పిరికిల్లో వచ్చాయి. హరే లింగీలో వచ్చింది, లంగాలో పోయింది మహారాజ్. సరే అక్కడి నుంచి ఏం వ్యాపారం చేసావయ్యా? ఏం మాట మాట్లాడుతున్నావు? రింగిలో లేచినా లంగాలో లేదు లుంగీలో పోయేదా? ఏంటో మాట్లాడు. హరే మహారాజ్ లింగీలో వచ్చిన లాభం లంగాల్లో పోయింది మహారాజ్. ఓహో అదే. హరే హరి కాదు మహారాజ్, మాకు బడే వ్యాపారాలు ఉన్నాయి. ఏం వ్యాపారం చేస్తావే? కలెక్టర్వే కండక్టర్వే? హరే అలాంటి బోర్డు కలెక్టర్ కండక్టర్ డాక్టర్ అలాంటి బోర్డు ఉద్యోగాలు ఎవరు చేస్తారు? సరే ఏం వ్యాపారం చేస్తావు? హరే హరే కోడి బొచ్చు వ్యాపారం చేస్తాం, పుల్లి బొట్టు వ్యాపారం చేస్తాం. హరే వాగులప్పుడు దొంగ పెరుగుడు వ్యాపారం చేస్తాం. దొంగ బరిగొడ్లు వ్యాపారం చేస్తే ఎవరికి చెక్కలేదు నువ్వు? అదే కాక మాకు బడే వ్యాపారాలు ఉన్నాయి మహారాజ్. ఉద్యోగాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి. బడే ఉద్యోగాలు ఉన్నాయి మహారాజ్. ఏం ఉద్యోగం అంటే కలెక్టర్ కండక్టర్వా? ఏం ఉద్యోగం చేస్తావా నువ్వు? హరే బోడి చేత ఉద్యోగాలు ఎవడు చేస్తాడు? హరే ఇది చేత కమోన్ పట్టి, హరే ఇది చేత దుడ్డు పట్టి, హరే కింద తడికా పట్టి, హరే ధమి కొడతారు చూడు మహారాజ్. ఓహో దూదేకులు రావడమా? అది మహారాజ్. సాధులమయ్య రామనందన సీతారామ రామ రమునాకు తమ్ముడు వద్దు రామనందన సీతారామ. హరే మహారాజ్ నాది చూడు మహారాజ్. కొడితే హరే నాది చెయ్యి చూడు మహారాజ్. ఏడు కొండల వెంకటి రమణ ఎగవ తిరుపతి శ్రీనివాసుడు అలివేలు నమ్మన తల్లి దక్షిణ వరద. ఏడు కొండల వెంకటి రమణ ఎగవ తిరుపతి శ్రీనివాసుడు అలివేలు మంగమ్మ తల్లి రావాకు దక్షిణ వరము దప్పద. ఈరుడున్నడు రామదేవుడు రాముడున్నడు రామదేవత పోలేరమ్మ. శ్రీశైలం ఓ మల్లికార్జున, శ్రీశైలం ఓ మల్లికార్జున మహానందిని సర్వజన్మడు. కాపురము చెన్న కేజమ పొన్నూరు మస్తాను పొన్నూరు ఆంజనేయ దప్పదు. ఇంతగల్ల ఈ స్థలము లోపల రామచిత్తులే జరుగుతున్నాయి. చెప్పు రాజు కన్నవా రంభ కన్నవా నాలుగోపత ఇంతగల్ల ఈ తలమ లోపల రామచిక్కులే జరుగుతున్నది. చిక్కులని అడుగుతున్నవా కాదుగారిని చెప్పమన్నవా.
దొట్టరేఖ బాగా ఉన్నది ఆ దొట్టరేఖ బాగా ఉన్నది అన్నం పెట్టే దాకా ఉన్నది వచ్చినా పర్వాలేదు మరి ఇంకేం కావాలా సాహిబ్ గారా తూరు బిల్లు పగలగొట్టు. చెప్పు. సాహిబ్ గారు నీకు తూర్పిల్లు పరంటిల్లు రెండు ఇల్లు ఉన్నాయా ఉన్నాయి మహారాజ్. ఆ రెండేళ్ల మధ్యలో ఒక యాప్ చెట్టు ఉందాయా ఉంది మహారాజ్. ఆ యాప్ చెట్టు కింద నిట్ట మధ్యాహ్నం నొలకల మంచం ఎలికలు వేసుకొని పనుకున్నావయ్యా పనుకున్నాను మహారాజ్. ఆ పనుకున్నప్పుడు మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందాయా మీ బామ్మడి ఇంట్లో ఒక మగ పిల్ల ఉందాయా రెండు పిల్లలు మసకలో ముసుగులు ఆడుతుంది నేను అనుకున్న ఆ ఇంట్లో పిల్లలు కొట్టుకుంది నువ్వేనని. చూసినవయ్యా నీకు పట్టిందయ్యా రామనందన సీతారామ సాయి గారు నీ కర్మ అవ్వాలంటే నీకు కొన్ని వస్తువులు రాసిస్తా తెచ్చుకోయా కొమ్మాలపాట్లో చిక్కుతాయా మహారాజ్? చెప్పు ఏమేం కావాలో ఏమేం కావాలో చెప్పు. కొన్ని వస్తువులు రాసిస్తా తెచ్చుకోయా అవి రాసిస్తా ఇంకొండ పోయి తెచ్చుకో కేజీ పసుపు నందన సీతారామ మూడు రంగుల దారము కావాలి రామనందన సీతారామ ఏ బిడ్డ నల్లగోడి పెట్ట రచ్చరేఖ ఒకటి కావాలి రామనందన సీతారామ ఐదు సోళ్ళ బియ్యమ కావాలి రామనందన సీతారామ ఐదు కొబ్బరికాయలు కావాలి రామనందన సీతారామ రూపాయల దక్షిణం కావాలి రామనందన సీతారామ నాకు దమ్మిడి వద్దు రామనందన సీతారామ అరే సొమ్ము తమ్ముడు తమ్ముడి వద్దా అన్ని మోటార్ దగ్గర తెచ్చావు. అవన్నీ తెచ్చి నాకే ఇస్తే రామనందన సీతారామ ఆదివారం మాసనాడు రామనందన సీతారామ అప్పుడొక్క తాయత గడతా రామనందన సీతారామ కర్మ వదిలిపోతుందయ్యా రామనందన సీతారామ ఊర్కు తిరిగి దండం పెట్టు రామనందన సీతారామ పండుగ తిరిగి నేనే పోతా రామనందన సీతారామ నల్ల మేక పోతూ అన్నావు, నల్ల కోడి పెట్ట అన్నావు, 5 ససాలు చేరా అన్నావు. అరే 2 దున్నపోతులు ఉన్నారే దున్నపోతులు బండి నిన్నిడితో పోవటానికా నన్నిడితో పోవటానికా? తింటాను కాదయ్యా మా గురుగారికి కట్నం అయ్యేది గురు కట్నమా అరే ఎవర్రా మీ గురు? కొండి మల్లయ్య గారయ్య మా గురుగారు అరే ఆయనే ఒక మాయ గురు, ఆయనకు నువ్వు తోడేవా మళ్ళీ? ఓవయ్య నువ్వు పొద్దున్న ఆడ దొరికిన 4 ఇల్లు బిచ్చం ఎత్తుకోకుండా అరే మహారాజ్ 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 అరే నాది వేతాను చూస్తే చెప్పు అరే బొచ్చులో ఖండిస్తాను. నువ్వు అరే ఈడిది ఎక్కడ మొక్కజొన్న కండామకం? అరే కొమ్మాలపాట్లో రోడ్డు మీద 4 చక్రాల బండి ఉండిద్దా? ఉందే అరే బండి మీద పొయ్యి ఉండిద్దా? ఉందే ఆ పొయ్యిలో ఒక డబరా పెట్టి అరే బొచ్చు వాళ్ళు చేస్తారు చూడు. ఓ మొక్కజొన్న కంట అది మరా. కంట ఏదో అనుకున్నాలే కాశీకి పోయ
తెచ్చాను రామారే గంగ తీర్థము తెచ్చాను రామారే గంగ తీర్థము తెచ్చాను రామారే కాశీకి పోలేదు రామహరి గంగ తీర్థం బుడలేదు రామహరి గంగ తీర్థం బుడలేదు రామహరి అయ్యి వాగులో నీళ్ళండి రామహరి శ్రీశైలం వెళ్ళాను రామారే శివుని బోధి తెచ్చాను రామారే శివుని బోధి తెచ్చాను రామారే శ్రీశైలం వెళ్ళలేదు రామహరి శివుని బోధి తేలేదు రామహరి శివుని బోధి తేలేదు రామహరి ఆగి పొయ్యిలోన బోర్దండి రామహరి అన్నం అక్కరలేదు రామారే నేను గాలి పోసేస్తాను రామారే గాలి పోసేస్తాను రామారే గాలితో పాటుగా రామహరి నేతి గారెలే తింటాడు రామహరి నేతి గారెలే తింటాడు రామహరి కైలాసం వెళ్ళాను రామారే శివుని కళ్ళార చూశాను రామారే రెండు కళ్ళార చూశాను రామారే కైలాసం పోయాడు రామహరి అక్కడ తన్ని పంపించారు రామహరి అక్కడ తన్ని పంపించారు రామహరి వారు బిడ్డలు లేరు రామారే నేను ఆత్మయోగి నండి రామారే గొప్ప ఆత్మయోగి నండి రామారే ఆ మాట నిజమండి రామహరి నేను హందుకే వచ్చాను రామహరి నేను హందుకే వచ్చాను రామహరి నందామయ గురుడ నందామయ ఆనంద దేవికి నందామయ నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ ఇంకెంత పిల్లలు ఎవరాలు చెప్పంద జ్ఞానమేగిన నందామయ గురుడ నందామయ ఆనంద దేవికి నందామయ పరిచూడుది నంగ వరసలే దప్పంగ పెరిమిటిని పేరెత్తి పిలిచారయ ఉన్నంగ దువ్వేరు గొప్పులేరు పేరు గొప్పుకి పావల తప్పదయ నందామయ గురుడ నందామయ ఆనంద దేవికి నందామయ మునగ చెట్టు కొక్క ముళ్ళైన బుట్టంగ ముసలి వాళ్లకు మనములొస్తారయా మొండ మోపులంతా ముత్తైదులవుతారు ఏడాది గిద్దరని కంటారయా నందామయ గురుడ నందామయ ఆనంద దేవికి నందామయ చెట్టు మీనతో అదేలి బుట్టంగ తల్లిదండ్రుల భ్రమలు తట్టేనయా వాళ్ళు చెప్పిన మాట అరటి పండయ్యేలు తల్లిదండ్రుల మాట నిజమేనయా నందామయ గురుడ నందామయ ఆనంద దేవికి నందామయ వారు ఈరవుతారు ఏరువారవుతారు మిట్ట పల్లము లేకమయ్యేనయా ఇక బొట్టె వాళ్ళంతా ఇక పెరిగే వాళ్ళంతా ఎంపల చెట్లకు నిచ్చలేసేనయా నందామయ గురుడ నందామయ ఆనంద దేవికి నందామయ చింత చెట్టు మీన తిరుమల్య బుల్లంగ చిత్త ముండలు కాలమొచ్చేనయా వారు దేవతలు బాలక చెరితోడ బర్రె కడుపున బర్రె పుట్టేనయా నందామయ గురుడ నందామయ ఆనంద దేవికి నందామయ కోటలో పేటలో కొచ్చెర్ల కోటలో కోడి మూడు మాటలాడేనయా మాడకు మానడు మసి మాటలయ్యేను మధ్య వాళ్ళకు తిప్పలొచ్చేనయా నందామయ గురుడ నందామయ ఆనంద దేవికి నందామయ
పెట్టేరయా అత్తలకి పీటలు కోడలకి కుర్చీలు మామ నెచ్చిన ముద్దు పెట్టేరయా ఒక్కొక్క పురుషుడికి 7 భార్యలు ఎంట పోయే కాలం వచ్చేనయా నందామయ గురుడ నందామయ ఆనంద దేవికి నందామయ హరే బే హరే నాది బేటాను చూపేయమంటే హరే నన్నాం నన్నామంటావు హరే కుందామంట ఏ సాల్ వారు ముఖద్వారం ఒకసారి నమస్కరిస్తాం. మా స్వామి వీరబ్రహ్మం గారు ముఖద్రోహం ఇది దండం పెట్టుకో మా దేవుడికి నమస్కరిస్తాం. మా దేవుడికి నమస్కరించుకోయా హరే చెప్పుని చెప్పు మరి శ్రీ విరాట్ కోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జై. శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి జై సాహిబ్ గారు నేను చెప్పేది నువ్వు తిరిగి నేను చెప్పేది నువ్వు తిరిగేదాను సాహిబ్ గారు హరే బే హరే ఇంతలా ఉన్నా ఇంత పొడుగునా చెబితే మాకు వచ్చిద్దా హరే ముక్కలకి తుంపులకి ఎడదేసి చెప్పు మహారాజ్ శ్రీ విరాట్ చెయ్యి విరగాట్ పోతులూరి పాతలారి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి ఏంద్రు జై జై. జై జై ఏయ్! ఏం సాహిబ్ గారు కొట్టడానికి పైకి వస్తున్నావా హరే మాకు నోరు తిరగదు మహారాజ్ దేవుడికి దండం పెట్టా. మా దేవుడు దండాన్ని పెట్టుకోవా హరే ఎటుకి పెట్టాలి ఇలా పెట్టాలి. ఇట్లా పెట్టాలయ్యా దండము ఇంటికి వస్తుంది. హరే మాకు ఇటుకే వచ్చింది ఏం సాహిబ్ గారు నారే తెగ ఊపుతున్నావా హరే దానికి సుఖస్తాలేదు మహారాజ్ ఏం సాహిబ్ గారు కాలు తెగ ఊపుతున్నావు హరే ఇది కొమ్మహాలు పాడు సినిమా హాల్ దగ్గర తనులు తినేపోదు మహారాజ్ ఓహో అదా అట్నే ఉంది నీ పోజు సరే ఈ చేతి తనకి ఏయ్! ఈయన ఉన్నాడే చూడండి కుమారుడు. చూడవయ్యా చెప్పు ఈయనకి ముఖానికి గుడ్లు హరే పోయి ఈడి ముఖానికి ఎక్కడ? హరే గుడ్లు వచ్చాయి. ఎవరు సార్ తలకాయ హరే పోయి? చెవుల సందులో తలకాయ పుట్టింది. ఇలా ఉంటాడే చూడవా హరే ఎక్కడ హరే 3 వరుసన పెట్టుకొని దమ్మి బాదుకుంటున్నాడు కాడు మా బిడ్డ కాదు మరి కుమారుడు ఎలా ఉంటాడు? నీ కుమారుడు ఎలా ఉంటాడు? నీ కుమారుడు ఎలా ఉంటాడయ్యా హరే నాది కుమారుడు ఎర్రగా బుర్రగా హరే నాకు సగం నా బీపీకి సగం అంటే అర్థమైందిలే. ఓహో అర్థమైంది రావయ్యా హరే ఏమర్థమైంది చూడు చిన్నమ్మ పాడో పిల్లడో పైన పడతానంటాడు హరే బే హరే నాది బేటాకి కొజ్జా అంటావు హరే నీకి కొజ్జా హరే నీ బాబుకి కొజ్జా హరే మీ తాతకి కొజ్జా హరే నాది బేటకి కొజ్జా అంటావు బే ఏంది మీరు లేట్ చేస్తారు? మాదే ఉంది మాదే ఉంది. అయితే సరే. సిద్ధారమ్మన్ రామ. సిద్ధయ్య గారు రండి జై వీర బ్రహ్మ జై జై గోవింద మామ జై 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 వీర బ్రహ్మ జై జై గోవింద మామ జై జై వీర బ్రహ్మ 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 జై గోవింద మామ జై హరే మెడలో మేకప్ పెట్టుకలు ఏమి హరే రంగు గుడ్డలు ఏమి అదే హరే బాబా. మొక్కన ఎల్లు బూడిద రేఖ ఏమి రే బేట బాబా హరే నీకు నీ ఇల్లు విడిచిపెట్టి ఎలా వచ్చావురా మీ అమ్మని విడిచిపెట్టి హరే గరికి వచ్చావు ఎంత మాత్రమే రాను బాబా ఓ సాహిబ్ గారు నా డబ్బులు ఇస్తే పోతా హరే హరే నాది కొడుకు పోయి 6 సంవత్సరాలు అయ్యి అలా చిక్కాడు కొద్దిగా జర హాగు మహారాజ్ జర హాగు
హరే బేటా, హరే మనకి హల్లాదేముడు, హరే వీళ్ళు చెట్టుకే మొక్కుతారు, పుట్టకి మొక్కుతారు, హరే మన హల్లా మతం చేరుతారు అన్నమాట. హిందూ మతం హరే హే నా మతం, హరే హిందూ పయన పోయే గరుడు పక్షిని ధేముడని అంటారు, ధేముడని అంటారు. గరుడు పక్షి ధేముడై కోడి పిల్లలు తింటదా, అది కోడి పిల్లలు తింటదా. హిందూ మతం హరే రామ. పుట్టలోనే నాగుమయ్యను ధేముడని అంటారు, ధేముడని అంటారు. నాగుమయ్యే ధేముడై మాడు చుల్కాటేస్తదా, హరి మాడు చుల్కాటేస్తదా. హిందూ మతం హరే హే నా మతం, హరే హే మతం. గుడిలో ఉండే రాతి చెల్లను ధేముడని అంటారు, ధేముడని అంటారురా. రాతిశీలే ధేముడైతే మాటలెందుకు రావు, మన రాటలెందుకు మారవు. హిందూ మతం హరే ఊరిలోనే కుక్కలన్నీ గౌరులని మొక్కేరురా, వారు గౌరులని మొక్కే. కుక్కలేమో గౌరులైతే కొండలెందుకు నాకు, అయి కొండలెందుకు నాకు. హిందూ మతం హరే నా మతం, హరే హిందూ హరే హిందూ. హరే హరే ఇంటి దగ్గర రెడ్డి గారు దూది దంతెల దాకా అని ఉంది. హరే నేను ఏకాలేకపోయా, మీ అమ్మ పీకాలేకపోయా. అరే గరుకు జావు. నాకు రాదు బాబా, రాజారావు బాబా ఎంత బాగా నేను రాదా బాబా. అరే నాకు చేత కదంటావు. అరే ఎడమ చేత కమాన్ పట్టాలి, కుడి చేత దుడ్డు పట్టాలి, అరే కింద తడికే పర్వాలి. అరే చూడరా దూరంగా పెట్టి దుమ్ములా పుచ్చద్దయ్యా. వాడ దూదిరా బిస్తైన దూదిరా, దూదిరా నాణ్యమైన దూదిరా, గుంటూరు దూదిరా గుప్తమైన దూదిరా, కొండ దూదిరా ఇత్తులేని దూది, ఇత్తు లేకుండా వేడుకట్ల దూదిరా, నాగమ్మ దూదిరా, నాలుగు కట్ల దూదిరా, పాపులమ్మ దూదిరా, 10 కట్ల దూదిరా. ఇట్టుపప్పు లేకుండా ఎదుర కొట్టుతుందా, కొచ్చిందయ్యా దూదే కొచ్చిందయ్యా. దూది దూరంగా పెట్టి దుమ్ములే వచ్చిందయ్యా. ఓకే బీబీ డబ్బులు డబ్బులు సాయిబ్ గారు నా డబ్బులు ఇద్దరే పోతానయ్యా. అరే ఏమి డబ్బులు బే? అరే నీది ముఖం నేను చూసానా?
నాది ముఖం నువ్వు చూసావా? జాని అరే జానే ఆ శాంతి తీరా పొడి చేస్తా కొమ్మల పట్లో. ఎందుకైనా మీరు సాయిబుల మాటలు నమ్మరు. జర